నాన్న మాటలను బట్టి అను తన దగ్గర లేదు. నాన్న మాటల్లో అను ఏమైందా అన్న కంగారుంది. నాన్న మొహంలో కూతురు ఏమైందా అన్న భయం ఉంది. నాన్న అను ఫ్రెండ్స్ అందరినీ కలిసి చెల్లి ఏమైందా అని అడుగుతున్నారంటే నాన్న అనుని దాచిపెట్టలేదు. నాన్న ఏంట్రా మాటకి ముందు ఒక నాన్న తర్వాత ఒక నాన్న, నాన్న నాన్న నాన్న. ఇంతకు ముందు నీ మాటలో అమ్మ అనే మాట తప్ప మరొకటి వచ్చేదే కాదు. కొత్తగా ఈ నాన్న ఏంట్రా? అమ్మా అది నేను వద్దు, నన్ను అమ్మ అని పిలవద్దు. అమ్మ మాట దాటి ఎప్పుడైతే మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోయావో అప్పుడే నువ్వు అమ్మని కాదని వెళ్ళిపోయావని అర్థమైందిరా. అమ్మా అది కాదమ్మా. చెప్పద్దు, ఇంకేం చెప్పద్దు. ప్రేమగా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచాను. అది ఎప్పుడైనా నేను తిడితే తల దించుకుంటుందే కానీ నన్ను ఎదిరించదు. ఒకవేళ ఎప్పుడైనా ఎదిరించినా నా దగ్గరకొచ్చి క్షమించమని అడుగుతుంది. నేను కోపంలో సమాధానం చెప్పకపోతే క్షమించే వరకు వదిలేది కాదు. కానీ నువ్వేంట్రా? నీ మాటలో మార్పు వచ్చిందిరా. అక్కడికి వెళ్ళొద్దని నేను చెప్పాను, తాతగారు చెప్పారు. అయినా నా మాట వినిపించుకోకుండా వెళ్ళావు. తిరిగొచ్చి నాన్న నాన్న అని జపం చేస్తున్నావు. నేను చెప్పేది వినమ్మా. నా ఉద్దేశం నేను ఆయన సపోర్ట్ చేయాలని కాదమ్మా. నాన్న అని పిలవాలని కూడా కాదు. ఆయన మాటల్లో అను అక్కడ లేదని తెలుసుకున్నాను. అది చెప్పడానికి అలా మాట్లాడాను. నువ్వేంట్రా తెలుసుకునేది? చూసారా బాబాయ్, ఆయన గురించి నాకు బాగా తెలుసు. 10 నిమిషాలుంటే చాలు మాయ చేసేస్తారు. తిట్టే నోటితో పొగిడేలా చేస్తారు. అను ఆయన దగ్గర ఉందని నాకు తెలుసు. ఆయన్ని ఎప్పుడూ నమ్మని వీడు కూడా అక్కడి నుంచి వచ్చాక ఆయనే నిజమని నన్ను కన్విన్స్ చేయడానికి చూస్తున్నాడు. చాలరా, నిన్ను నమ్మినందుకు బాగానే బుద్ధి చెప్తున్నా. ఇంతకు ముందు నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. అది నా కూతురు కాదు, నాన్న కూతురు అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు బాగా అర్థమైంది. నీ చెల్లెలు పిచ్చి మాలోకన్రా. నాన్న నాన్న అంటూ వెళ్ళి మమ్మల్ని కలపాలని ఆలోచించింది. కానీ ఒకవైపు ఎప్పుడు కాదు, అందరూ కావాలనుకుంటుంది, బాగుండాలనుకుంటుంది. నువ్వలా కాదు, మాట మారుస్తున్నావు. అమ్మా నువ్వేం మాట్లాడుకో. ఆ దేవుడు నా కూతుర్ని దూరం చేశాడు. నిన్ను మీ నాన్న నాకు దూరం చేస్తున్నాడు. అంత నా తలరాత. ఇప్పటికైనా చెప్పండి సార్, నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? తొందరపడకండి మీనాక్షి గారు, తర్వాతంతా వివరంగా చెప్తాను. సార్, ఇంత ఉదయాన్నే మీరొచ్చి నన్ను తీసుకెళ్తున్నారంటే నాకు చాలా టెన్షన్గా ఉంది. ప్లీజ్ విషయం ఏంటో చెప్పండి. ఇంకో 5 నిమిషాలు ఓపిక పట్టండి మీనాక్షి గారు, మీకే తెలుస్తుంది.
దిగండి మీనాక్షి గారు. అసలేంటిది? ఏం జరుగుంటుంది? సార్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ పోలీసులేంటి? ఈ హడావిడేంటి సార్? ఏమైంది సార్? ముందు మీరు పదండి, చెప్తాను. అది కాదు సార్, అసలేమైంది? మీనాక్షి గారు, ముందు మీరు పదండి, అర్థమయ్యేలా చెప్తాను. సార్ ఆగండి. సార్, నాకెందుకో భయంగా ఉంది. చెప్పండి సార్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ప్లీజ్ సార్, ఏమైందో చెప్పండి సార్. చూడమ్మా, నిన్న నాకు కాల్ వచ్చింది, అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అనుమానాస్పదంగా ఒక బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీ ఒక పాపది. అది ఈ చెరువులోనే దొరికింది. అది మీ పాపదయ్యి ఉంటుందేమోనని చిన్న అనుమానం. ఏం మాట్లాడుతున్నారు మీరు? పాప ఏంటి, శవం ఏంటి? నేను మీతో చెప్పింది మా పాప కనిపించట్లేదని, ఎక్కడుందో వెతికి పెట్టమని. అంతేకాని ఇలా తీసుకొచ్చి అక్కడ ఒక పాప శవం ఉంది, అది 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 మీ పాపేనేమోనని అనుమానంగా ఉందని ఏదేదో మాట్లాడతారేంటి? ఆ పాప నా కూతురై ఉండదు. టెన్షన్ పడకండి మీనాక్షి గారు, మీ కూతురిది కాకూడదని నేను కూడా అనుకుంటున్నాను. కానీ మీరు చెప్పిన వయసున్న పాపే మాకిక్కడ దొరికింది. మా అనుమానాన్ని మేము క్లియర్ చేసుకోవాలి కదా. ఒకసారి మీరు చూస్తే నిజంగా తను మీ పాప కాకపోతే నేను కూడా సంతోషిస్తాను. లేదు, తను నాను కాదు. నేను చూడాల్సిన అవసరం లేదు. అయినా నానుకిలా ఎందుకు జరుగుతుంది? నా కూతురు క్షేమంగా ఉంటుంది. ఏదో నేను తిట్టానని అలిగి కోపంతో బయటికి వెళ్ళిపోయిందంతే. నాను తిరిగొచ్చేస్తుంది. మీరేవో ఊహించుకొని నా పాప గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. తల్లిగా మీ మనోవేదనని కూడా అర్థం చేసుకోగలను. ఇలా కూతురు గురించి చెప్తే ఏ తల్లి తట్టుకోలేదు. అయినా ఒక్కసారి నా మాట విని దగ్గరికెళ్ళి పాపను చూడండి. కాదని చెప్తారని నేను అనుకుంటున్నా. ప్లీజ్ టెన్షన్ పడకుండా ఒక్కసారి పాపను చూడండి. నేను చూడాల్సిన అవసరం లేదంటే అర్థం చేసుకోరేంటి? నానుకి ఇలాంటి పరిస్థితి రాదు. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. మీకు వీలైతే నా కూతుర్ని వెతికి పెట్టండి, లేదంటే నేనే వెతుక్కుంటాను. పాప శవం అని పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. అది నా కూతురు కాదు. అది నా కూతురు అయ్యుండదు. మీనాక్షి గారు, దయచేసి ఎమోషన్ అవ్వకండి. నమ్మకం కన్నా నిజం గొప్పది. మీ కూతురు కాకూడదనే నేను కూడా భగవంతుని కోరుకుంటున్నాను. ప్లీజ్ మీనాక్షి గారు, తప్పుగా అనుకోక మీరు ధైర్యం చేసుకుని ఒక్కసారి ఆ పాప శవాన్ని చూడండి. ప్లీజ్ మీనాక్షి గారు, నా మాట విని ఒక్కసారి ఆ పాపను చూడండి. ప్లీజ్. చూడంటూ అలిగావా నా పసికూనా, ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా, నూరేళ్ల నిద్రతోనే